మన భారతదేశం పుణ్యక్షేత్రాలకు నిలయం. ప్రతి క్షేత్రానికి ఓ చరిత్ర, ఓ విశిష్టత ఉంటుంది. కాని కొన్ని క్షేత్రాలు మాత్రం కేవలం రాతి కట్టడాలుగా కాకుండా భక్తికి, అంతుచిక్కని రహస్యాలకు, అద్భుతాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. అలాంటి కోవకే చెందింది హిందువుల పవిత్ర చార్ధామ్ యాత్రలో ఒకటైన పూరీ జగన్నాథ క్షేత్రం. ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం సముద్రపు ఒడ్డున అలల హోరుకు సమీపంలో వెలసిన అద్భుతమైన దివ్యధామం ఇది. ఇక్కడ కొలువైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు చాలా ప్రత్యేకం. సాధారణంగా దేవాలయాల్లో విగ్రహాలు శిలలతో లేదా లోహాలతో ఉంటాయి. కాని ఇక్కడ స్వామివార్లు వేపదుంగలతో చేయబడతారు. ఈ విగ్రహాలకు చేతులు, కాళ్ళు పూర్తిగా ఉండవు. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ఎన్నో అద్భుతాలకు నిలయం. మీరు గమనిస్తే ఆలయ గోపురం మీద ఎప్పుడూ ఎగిరే ధ్వజం గాలి ఎటు వీస్తే అటు కాకుండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం ఒక అంతుచిక్కని రహస్యం. అలాగే పూరీ నగరంలో మీరు ఏ మూలనుంచి చూసినా ఆలయం పైన ఉండే సుదర్శన చక్రం మీవైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంత పెద్ద ఆలయానికి, దాని ప్రధాన గోపురానికి పగటిపూట ఏ సమయంలోనూ నీడ నేలమీద పడకపోవడం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడి మహాప్రసాదం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆలయ వంటశాలలో ఒకదానిపై ఒకటి పెట్టిన 7 మట్టి కుండలలో వంట చేస్తారు. ఆశ్చర్యంగా పైన ఉన్న కుండలోని ప్రసాదం మొదట ఉడుకుతుంది. ప్రతిరోజూ లక్షలాది మందికి సరిపడా వండే ఈ ప్రసాదం ఒక్క మెతుకు కూడా వృధా కాకపోవడం జగన్నాథుని మహిమేనని భక్తులు నమ్ముతారు. ఇన్ని విశేషాలున్న ఈ క్షేత్రంలో జరిగే అతిపెద్ద పండుగ జగద్విఖ్యాతమైన రథయాత్ర. ఆషాఢమాసంలో జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సుభద్రాదేవితో కలిసి 3 వేరువేరు రథాలపై ఊరేగింపుగా తమ పిన్నిగారి ఇల్లుగా భావించే గుండిచా ఆలయానికి వెళతారు. ఆ దృశ్యం అద్భుతం, మాటల్లో వర్ణించలేనిది. లక్షలాది మంది భక్తులు ఆ భారీ రథాల తాళ్లను పట్టుకుని జై జగన్నాథ్ అనే నినాదాలతో లాగుతుంటే ఆ ప్రదేశమంతా ఒక శక్తితో నిండిపోతుంది. భగవంతుడే తన భక్తులను కరుణించడానికి, వారిని చూడడానికి ఆలయం నుంచి బయటకు వచ్చే ఆ అపురూప ఘట్టాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. పూరీ జగన్నాథ క్షేత్రం కేవలం ఒక సందర్శనా స్థలం కాదు, అదొక అనుభూతి, అదొక నమ్మకం. మానవ మేధస్సుకు అందని ఎన్నో అద్భుతాలను తనలో దాచుకున్న ఒక సజీవ చైతన్యం. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యధామం. జై జగన్నాథ్.